హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పీతల ఎగురు ఎలా చేయాలో చూసేయండి. ముందుగా ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ జీరా, హోల్ గరం మసాలా వేసుకోండి. చెక్క, లవంగ, ఇలాచి, మిరియాలు వేసి బాగా డ్రై రోస్ట్ చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత మెత్తటి పౌడర్లో చేసి పెట్టుకోండి. ఈ పౌడర్ని ఎలాంటి పులుసు రెసిపీస్లోకైనా యూజ్ చేసుకోవచ్చు. ఇదే మన రెసిపీకి సీక్రెట్ ఇంగ్రీడియంట్. నెక్స్ట్ అదే మిక్సీ జార్లోకి ఒక పెద్ద ఆనియన్ని ఇంకా ఒక 10 వరకు వెల్లుల్లిని వేసి బాగా మెత్తటి పేస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఒక బౌల్లోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని వాటర్ వేసి సోక్ చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయిలోకి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. నాన్ వెజ్ కర్రీస్ అయితే మీడియం ఫ్లేమ్ పైన పెట్టి కుక్ చేస్తేనే టేస్ట్ బాగుంటాయి. హై ఫ్లేమ్ పైన పెట్టి కుక్ చేస్తే పచ్చివాసన వచ్చేస్తాయి. ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మనం ముందుగానే వెల్లుల్లి వేసాం కాబట్టి కొద్దిగా వేస్తే సరిపోతుంది. ఇందులోకి చిల్లీస్, రుచికి సరిపోయేంత ఉప్పు, పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోండి. నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి క్రాబ్ని తీసి ఇందులోకి యాడ్ చేసుకోండి. క్రాబ్ని అయితే ఉప్పు వేసి ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోండి. అప్పుడే మనకు కర్రీ స్మెల్ రాకుండా ఉంటుంది. క్రాబ్ పీసెస్ వేసిన తర్వాత మిక్స్ చేసి బాగా మగ్గనివ్వండి. క్రాబ్లో నుండి చాలా వాటర్ వస్తాయి. వాటర్ రిలీజ్ అయ్యి క్రాబ్ కుక్ అయింది అని తెలియడానికి ఇలా ఆరెంజ్ కలర్లోకి చేంజ్ అవుతుంది. ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి కారం, ధనియాల పొడి ఇంకా మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పౌడర్ వేసి మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి చింతపండు రసం ఇంకా ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసి బాగా ఉడకనివ్వండి. ఒక 15-20 మినిట్స్ ఉడకనిస్తే క్రాబ్ అయితే బాగా కుక్ అయిపోతుంది. క్రాబ్ ఇలా ఆయిల్ సపరేట్ అయి కుక్ అవుతున్నప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసి మిక్స్ చేసుకోండి. నేనైతే ఫస్ట్ టైం క్రాబ్తో ఇగురు చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. క్రాబ్ వండినప్పటికన్నా మార్నింగ్ కుక్ చేసి ఆఫ్టర్నూన్ తింటే దాని టేస్ట్ ఇంకా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి. బాయ్ బాయ్.